కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎల్లో మీడియా చేస్తూ ఉన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. రామలక్ష్మణులు లాంటి వైఎస్ జగన్ అవినాష్లను విడదీసే కుట్రలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నా మాకు ఎన్నో పనులు జరుగుతున్నాయి, కార్యక్రమాలు. ఆయన వల్లనే ఈ ఎంపీ పులివెందుల తాలూకాలు ఈ జిల్లాలో మాకు ఎంతో అభిమానంగా పద్దెని లేచే ఒకే రూటు నిలబడుకొనే అతను కూర్చోకుండానే మాట్లాడి ప్రజలను అందరినీ తెలుసుకొని ప్రతి మనిషికి కూడా మేలు చేసేవాడే వ్యక్తే కానీ చెడు చేసేవాడు కాదు. అనవసరమైన ఇబ్బందులు పెట్టారు కానీ అదంతా ఊరికి రూపు. అతని వల్ల సీమ కూడా హానికలేని వ్యక్తి మన అవినాష్ రెడ్డి గారు. అతని మీద మచ్చ పెట్టడం చాలా దురుద్దేశం. ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై అవినాష్ రెడ్డిని తొక్కితే బాగా మళ్ళా పులివెందులలో ఏమీ ఉండదని చూశారు కానీ అట్లాంటి ప్రజలు లేరు. వాళ్ళ మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని అపార్థం చేసుకునే వ్యక్తులు ఎక్కడా లేరు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఉంటే మా పులివెందుల నియోజకవర్గానికి కడప జిల్లాకు ఎంపీ సార్ మాకంతా. ఎందుకంటే ఆయన ప్రతి క్షణము ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన వెంటనే వచ్చి స్పందించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పరామర్శించి వాళ్ళని దగ్గర తీసి నిజంగా మా నియోజకవర్గంలో మాకు ఎటువంటి సమస్య లేకోకుండా ఆయన ఎంతగానో మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగనో మాకు నిజంగా పులివెందులలో నిజంగా మేము దగ్గరుండి చూసినాం కదా. ఆయన ఎంపీ సారు ఆయన యొక్క సౌమ్యత్యము, ఆయన మాట్లాడే విధం, ఆయన కలిస్తే చాలు మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పోయి ఆయన సమస్య చెప్పుకుంటే ఇంకా మన భారం దిగిపోయింది అనే విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి నిజంగా ఎంపీ సారు అవినాష్ రెడ్డి సారు మా పక్షాన ఉన్నంత వరకు నిజంగా మాకు ఎటువంటి భయం ఉండదు. మేము మా యువత మొత్తం ఎప్పటికీ అవినాష్ రెడ్డి సార్ వెంటే ఉంటాము. ఆయన కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్లో క్లిష్టమైన సమస్యలు వచ్చినా గానీ ప్రజలను విసుగు చెందకుండా ఆయన పరిష్కరించినాడు. ఆయన ఓర్పుకు మేము ఏం పొగడాలో మాకే అర్థం కాలేదు. ఆయన మీద కేసులన్నీ ఊరికి అనవసరంగా బనాయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఎటు తిరిగి ఓడించాలని చూస్తున్నారు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వదులుకోమని చెప్తున్నాను. జగనన్న ఆశయాల కోసం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారిని చీవాట్లు పెడుతున్నారు, అవినాష్ రెడ్డి గారి గురించి తప్పుగా వ్యవహరిస్తున్నారు. అది అవాస్తవం. ఓన్లీ టీవీ5కు, ఏబిఎన్కు, ఈనాడు వాళ్ళకు మాత్రమే అవినాష్ రెడ్డి ఏదో గ్లోబల్ ప్రచారం చేసుకుని అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకురాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప జగనన్న చీవాట్లు పెడుతున్నాడు అనేది అవాస్తవము, అబద్ధము. వాళ్ళిద్దరికి ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ రాదు. ఇద్దరు రామలక్ష్మణులాగా మెలుగుతున్నారు. ఇద్దరు ఎప్పటికీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొన్ని దుష్టశక్తులు ఏబిఎన్ వాళ్ళు ఇల్లు చూపించచ్చు. అది వాళ్ళ కుట్రలో ఒక భాగం. విడదీయాలని, కుటుంబాలనే విడదీయాలని వాళ్ళు ఒక టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఇవన్నీ జరుపుతున్న కుట్ర ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అవినాష్ రెడ్డి అంటే ఒక నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఒక అపారమైన గౌరవం ఉంది. వాళ్ళు ఉంటే రామలక్ష్మణులకే ఒక చెడ్డ పేరు అనుకోవాల్సిందే. వాళ్ళిద్దరు ఇడిపోతే రామలక్ష్మణులు ఎప్పటికి ఇడిపోరు, వీళ్ళు ఇడిపోరు. ఇదే పని కట్టుకొని ఇదే ఎల్లో మీడియా ఛానల్స్ అంతా కూడా అనునిత్యము ఒక అబద్ధాన్ని నిమిషాలు చూపించి నిజాలు తీసుకొచ్చే పరిస్థితి చెప్పేశారు. ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారు నిన్న ఎయిర్పోర్ట్ కడప నుంచి వస్తూ ఉంటే రోడ్డు మార్గం పడి తండోపతండాలుగా వచ్చి పరిస్థితి చెప్పి బాధపడుతున్న పరిస్థితి జరుగుతుంది. ఈ తరుణంలో వాళ్ళకి ఏమీ దొరకలే. నిన్ను చూస్తే సాక్షాత్తు ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి సర్వెంట్లు, పోలీసు, ఒక సబ్ డివిజన్ అధికారి కూడా ఉన్నారు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్తో పాటు కూడా. వాళ్ళ ముందనే కార్యకర్తలందరూ కూడా ఉత్సాహం తట్టుకోలేక ఆ డోర్ మీద పడి మిర్రర్ని పైలు చేస్తే దాని మీద ఎల్లో మీడియా ఛానల్లో రకరకాలుగా దాంట్లో చూపించే పరిస్థితి చేస్తాడు. మరి ప్రత్యేక సాక్షి మళ్ళీ ఇదే సాక్షి అని కానీ మిగతా సోషల్ మీడియా కానీ ఒక సబ్ డివిజన్ అధికారమైనటువంటి డిఎస్పీ గారు వివరించిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించే పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో భాగంగా అన్నీ అయిపోయినాయి. ఈరోజు మళ్ళీ నిన్న అయిపోతూ తండోపతండాలుగా ఈ జనాలందరూ కూడా జగన్మోహన్ గారు నిన్నైతే పూర్తిగా పాపం మరి బ్రేక్ఫాస్ట్ చేసినా తెలియదు కానీ భోజనం చేయకుండా రాత్రి పేరుకునే పరిస్థితి చూసాం. ఈరోజు పొద్దు నుంచి కూడా నాన్ స్టాప్గా మరి కార్యకర్తలను కలుస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ తరుణంలో మళ్ళీ ఏదో ఒకటి బ్లైండ్ దాని మీద బుర్ర బలికి భాగంగా ఈరోజు రామరాజ్యంలో రాముడు, లక్ష్మణుడు, వాళ్ళదైనటువంటి భక్తులు ఆంజనేయ స్వామి, వాళ్ళు సీతమ్మ తల్లి అని చెప్పి మనం పురాణం ఇంటా ఉండే పరిస్థితి చూసాం. కానీ మాలాంటి వాళ్ళందరం కూడా ఈ పొద్దు గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి రామలక్ష్మణ మాదిరి జగన్మోహన్ గారు, అవినాష్ రెడ్డి గారిని చూసిన పరిస్థితి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతే ఉన్నాడో ఈ జిల్లా కూడా తమ్ముడు ఈ జిల్లా కూడా మరి అంత పెద్ద ఎత్తున ఎంపీ గారు చూసుకునే పెద్ద దిక్కు ఉండే పరిస్థితి జరుగుతూ వస్తుంది.